ఇక యూసుఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు కేంద్రానికి కొద్దిసేపటికి తిరిమే మాగంటి సునీత చేరుకున్నారు. వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మాజీ ఎమ్మెల్యేని ఏజెంట్ గా పెట్టుకున్నారు. ఏంటి ఏమన్నా అవకతవకలు జరుగుతాయనా? అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు కదా. నువ్వు పక్కన పెట్టుకో, రిగ్గింగ్ చేశారని చాలా మొన్నే చెప్పాను. మొన్న అనుకున్నది సో గెలుపై మీ ధీమా ఏంటి? గెలిచిపోయాం అనుకుంటున్నాను. మెజారిటీ ఓట్ బ్యాంక్ మీ సైడ్ రావడానికి ఎందుకు? మెజారిటీ కాదుగా, కావచ్చు గెలిచామని మొన్నే అనుకున్నాను కదా. మరి ఎగ్జిట్ పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్ అని కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చాయి. ఏమంటే కొన్ని మీకు కొన్ని కాంగ్రెస్ అనుకూలంగా వచ్చాక ఏం చెప్తారు మేడం దాని గురించి? ఎగ్జిట్ పోల్స్ గురించి గెలుపు మాదనుకున్నాం. సంబంధించి మాజీ ఎమ్మెల్యేని ఏజెంట్ గా పెట్టుకున్నారు. ఏంటి ఏమన్నా అవకతవకలు జరుగుతాయనా? అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు కదా. నువ్వు పక్కన పెట్టుకో, రిగ్గింగ్ చేశారని చాలా మొన్నే చెప్పాను. మొన్న అనుకున్నది. సో గెలుపై మీ ధీమా ఏంటి? గెలుపై అనుకుంటున్నాను. గెలిచిపోయాం అనుకుంటున్నాను. మెజారిటీ ఓట్ బ్యాంక్ మీ సైడ్ రావడానికి ఎందుకు? మెజారిటీ కాదుగా, కావచ్చు గెలిచామని మొన్నే అనుకున్నాను కదా. మరి ఎగ్జిట్ పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్ అని కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చాయి. ఏమనిపించింది? కొన్ని మీకు కొన్ని కాంగ్రెస్ అనుకూలంగా వచ్చాక ఏం చెప్తారు మేడం దాని గురించి? ఎగ్జిట్ పోల్స్ గురించి గెలుపు మాదనుకున్నాం. కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ప్రత్యేక అనుమతితోటి 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థి తరపున ఒక ఏజెంట్ ఉంటారు. ఏజెంట్ సమక్షంలోనే ఈవీఎంల మీద సీలను తొలగిస్తారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్లో 42 ఈవీఎంలను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ ఫలితానికి 40 నిమిషాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నానికి ఫలితం వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ఇవాళ కూడా 144 సెక్షన్ అమలు చేరున్నారు. ఎన్నికల విధులకు ప్రత్యేక బలగాలను వినియోగిస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని రిటర్నింగ్ ఆఫీసర్ కర్నల్ తెలిపారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుల్ను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని ఆర్వో కర్నల్ తెలియజేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించినట్లుగా వెల్లడించారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. అనుమతి ఉన్నవారు లెక్కింపు కేంద్రాల వద్దకు రావాలని సూచించారు. ఇక శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక జూబ్లీహిల్స్ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తెలనుంది. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు